ఓం శ్రీ మాత్రే నమః. భక్తి భాస్కర ఛానల్కు స్వాగతం. మీనరాశి వారు స్వతహాగా కలలు కనే స్వభావం కలవారు. వీరి ఊహాశక్తి చాలా బలంగా ఉంటుంది. జ్యోతిష శాస్త్రం ప్రకారం మీనరాశి వారికి అదృష్టం అనేది అకస్మాత్తుగా వరిస్తుంది. ముఖ్యంగా గురుగ్రహం వీరి జాతకంలో బలపడినప్పుడు లేదా రాజయోగాలు పట్టినప్పుడు వీరు సామాన్య స్థాయి నుండి అత్యున్నత స్థాయికి చేరుకుంటారు. కోటీశ్వరులు కావడానికి ముందు మనిషిలో కేవలం ధనం మాత్రమే పెరగదు. వారి వ్యక్తిత్వంలో, వారి చుట్టూ ఉన్న వాతావరణంలో కూడా విప్లవాత్మక మార్పులు వస్తాయి. ఆ మార్పులను సరిగ్గా గమనిస్తే లక్ష్మీదేవి మీ ఇంటి తలుపు తట్టబోతుందని మీరు సులభంగా అర్థం చేసుకోవచ్చు. మీనరాశి వారు జలతత్వ రాశి కాబట్టి వీరికి 6వ ఇంద్రియం చాలా బలంగా ఉంటుంది. మీరు కోటీశ్వరులు కాబోయే ముందు మీ అంతరాత్మ మీకు కొన్ని సంకేతాలను ఇస్తుంది. గతంలో మీరు తీసుకున్న తప్పుడు నిర్ణయాల నుండి పాఠాలు నేర్చుకుని చాలా వివేకంతో వ్యవహరించడం ప్రారంభిస్తారు. ఏదైనా పనిని ప్రారంభించే ముందు అది విజయవంతం అవుతుందా లేదా అనే స్పష్టత మీకు కలుగుతుంది. అనవసరమైన భయాలు తొలగిపోయి మీలో అపారమైన ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ముఖ్యంగా మీరు ఇతరుల విమర్శలను పట్టించుకోవడం మానేసి మీ లక్ష్యం వైపు మాత్రమే ప్రయాణిస్తారు. ఈ మానసిక దృఢత్వమే మీరు ఒక పెద్ద సామ్రాజ్యాన్ని నిర్మించబోతున్నారని చెప్పడానికి మొదటి మెట్టు. మీనరాశి వారికి కలల ద్వారా భవిష్యత్తు తెలుస్తుందని నమ్ముతారు. మీరు కోటీశ్వరులు కాబోయే ముందు మీకు పదే పదే నీటికి సంబంధించిన కలలు వస్తాయి. ప్రశాంతంగా ప్రవహిస్తున్న నది, సముద్రం లేదా స్వచ్ఛమైన నీటి కొలను కలలో కనిపిస్తే అది అపారమైన సంపదకు సంకేతం. అలాగే మీనరాశి గుర్తు అయిన చేపలు కలలో కనిపిస్తే అది అత్యంత శుభప్రదం. పసిటి రంగు చేపలు లేదా పెద్ద చేపలను కలలో చూడటం అంటే లక్ష్మీ కటాక్షం సిద్ధించబోతోందని అర్థం. దేవాలయాలు, గురువులు లేదా సాధువులు వచ్చి మీకు దీవెనలు ఇస్తున్నట్లు కల వస్తే మీ దారిలో ఉన్న ఆర్థిక అడ్డంకులు తొలగిపోయి మీరు కోటీశ్వరులయ్యే సమయం ఆసన్నమైందని గుర్తించాలి. మీనరాశి వారు సాధారణంగా కొంచెం ఖర్చు చేసే స్వభావం కలిగి ఉంటారు. కానీ అదృష్టం వరించే ముందు మీలో ఒక రకమైన ఆర్థిక క్రమశిక్షణ మొదలవుతుంది. మీరు ప్రతి రూపాయిని లెక్క చూసి ఖర్చు చేస్తారు. విలాసాల కంటే పెట్టుబడుల మీద మీ దృష్టి మళ్ళుతుంది. గతంలో మీకు రావాల్సిన పాత బాకీలు అకస్మాత్తుగా వసూలు కావడం ప్రారంభిస్తాయి. ఎప్పుడూ ఖాళీగా ఉండే మీ బ్యాంకు ఖాతాలో నిలకడగా డబ్బు చేరడం మొదలవుతుంది. అనవసరమైన షాపింగ్ లేదా వృధా ఖర్చుల పట్ల మీకు విరక్తి కలుగుతుంది. సంపదను సృష్టించడం ఎలా అనే అంశంపై మీ మెదడు నిరంతరం పనిచేస్తుంది. మీరు నివసించే ఇంట్లో సానుకూల శక్తి పెరగడం మీరు గమనిస్తారు. మీ ఇంటి ఆవరణలోకి అరుదైన పక్షులు రావడం, ముఖ్యంగా పిచ్చుకలు లేదా నీలిరంగు పక్షులు గూడు కట్టుకోవడం చాలా శుభప్రదంగా భావిస్తారు. అలాగే మీ ఇంటి ముందుకు ఆవు పదే పదే రావడం లేదా ఆవు మీకు పాలు ఇస్తున్నట్లు అనిపించడం కూడా అదృష్టానికి చిహ్నం. మీనరాశి వారు గురుగ్రహానికి సంబంధించిన వారు కాబట్టి మీ ఇంటి చుట్టుప్రక్కల అరటి చెట్లు లేదా తులసి కోట పచ్చగా కళకళలాడుతుంటే అక్కడ సిరి సంపదలు తాండవిస్తాయని అర్థం. ఇంట్లో ఉన్న గడియారాలు లేదా విద్యుత్ పరికరాలు సక్రమంగా పనిచేయటం, ఇంటి గోడలపై పగుళ్లు లేకుండా ఉండటం కూడా సానుకూల సంకేతాలే. భారతీయ సాముద్రిక శాస్త్రం ప్రకారం కోటీశ్వరులు కావడానికి ముందు శరీరంలో కొన్ని ప్రకంపనలు వస్తాయి. మీనరాశి పురుషులకు కుడి కన్ను లేదా కుడి భుజం అదిరితే అది విజయానికి సంకేతం. అదే స్త్రీలకు ఎడమవైపు భాగాలు అదిరితే శుభ ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా మీనరాశి వారికి అరచేతుల్లో దురద పుట్టడం అనేది ధన ప్రాప్తికి బలమైన సంకేతం. మీ ముఖంలో అకస్మాత్తుగా ఒక రకమైన వర్చస్సు వస్తుంది. మీ మాటల్లో ఒక రకమైన ఆకర్షణ ఏర్పడుతుంది. దీనివల్ల మీరు చెప్పే మాటలకు ఎదుటి వారు సులభంగా ప్రభావితం అవుతారు. మీరు బయటకు వెళ్ళేటప్పుడు ఎవరైనా పండ్లు లేదా పాల పాత్రలతో ఎదురవ్వడం కూడా అదృష్ట సంకేతమే. ధనవంతులు కాబోయే ముందు మీనరాశి వారికి సమాజంలో ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. మీకు తెలియని ఒక వ్యక్తి ద్వారా మీకు ఒక అద్భుతమైన వ్యాపార అవకాశం లేదా కెరీర్లో పెద్ద మలుపు రావచ్చు. మీ ఆలోచనలను గౌరవించే వ్యక్తులు మీ జీవితంలోకి వస్తారు. గతంలో మిమ్మల్ని తక్కువగా చూసిన వారే ఇప్పుడు మీ సలహాల కోసం ఎదురు చూస్తారు. మీరు చేసే సృజనాత్మక పనులకు గుర్తింపు లభిస్తుంది. ముఖ్యంగా విదేశీ సంబంధాలు లేదా దూర ప్రాంతాల నుండి మీకు లాభదాయకమైన వార్తలు అందుతాయి. ఇవన్నీ మీరు ఆర్థికంగా ఉన్నత శిఖరాలకు చేరుకోపోతున్నారని చెప్పడానికి ప్రకృతి పంపే సంకేతాలు. మీనరాశి వారికి అదృష్టం వచ్చే ముందు
దైవభక్తి అకస్మాత్తుగా పెరుగుతుంది. మీరు పదే పదే విష్ణు సహస్రనామం వినాలని లేదా గురుచరిత్ర చదవాలని అనుకోవడం ఒక గొప్ప సంకేతం. మీ ఇంట్లో దీపం పెట్టినప్పుడు అది చాలా ప్రకాశవంతంగా వెలగడం, పూజ గదిలో ఒక రకమైన ప్రశాంతత ఉండటం దైవశక్తి మీకు తోడుగా ఉందని చెప్పడానికి నిదర్శనం. ఎప్పుడైతే మీరు సామాజిక సేవలో లేదా దాన ధర్మాలలో పాల్గొంటారో అప్పుడు మీ జాతకంలోని దోషాలు తొలగిపోయి రాజయోగాలు ఫలిస్తాయి. గురువారం రోజున మీరు చేసే దానాలు మీ అదృష్టాన్ని 10 రెట్లు పెంచుతాయి. మీనరాశి వారు కోటీశ్వరులు కావడానికి జాతకంలో గురుగ్రహం మరియు శనిగ్రహం అనుకూలత చాలా అవసరం. గురువు మీ రాశిని లేదా ధనస్థానాన్ని వీక్షించినప్పుడు మీరు అపారమైన సంపదను పొందుతారు. మీనరాశి వారు సహజంగానే తెలివైన వారు కాబట్టి గురుదేవుడు వీరిని ఉన్నత శిఖరాలకు చేరుస్తాడు. మీరు చేసే వృత్తిలో అకస్మాత్తుగా ప్రమోషన్ రావడం లేదా మీ వ్యాపారం అంతర్జాతీయ స్థాయికి విస్తరించడం వంటివి ఈ కాలంలోనే జరుగుతాయి. ముఖ్యంగా హంస మహాపురుష యోగం వంటి రాజయోగాలు మీ జాతకంలో ఉంటే మీరు కోటీశ్వరులు కాకుండా ఎవరూ ఆపలేరు. ఇప్పుడు చెప్పిన సంకేతాలన్నీ మీనరాశి వారికి రాజయోగం పట్టబోతోందని తెలియజేస్తాయి. అయితే జ్యోతిష్య శాస్త్రం ఎంతవరకు నిజమో మన కష్టం కూడా అంతే ముఖ్యం. ప్రకృతి మనకు అవకాశాలను చూపిస్తుంది, కానీ వాటిని అందిపుచ్చుకుని కోటీశ్వరులుగా మారడం మన చేతుల్లోనే ఉంది. మీరు నిజాయితీగా పనిచేస్తూ ఇప్పుడు చెప్పిన శుభశకునాలను గమనిస్తూ ముందుకు సాగితే మీనరాశి వారిని ఆర్థికంగా అత్యున్నత స్థాయికి చేరుకోవడంలో ఏ శక్తి అడ్డుకోలేదు. మీ అదృష్టకాలం మొదలైంది, దానిని సద్వినియోగం చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను నొక్కండి. దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వరకు చేరుతుంది. సర్వే జన సుఖినో భవంతు.